తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, దివ్యాంగులు ఇలాంటి వారి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టి మనం చూసాం. ఈరోజు అదే దీంతో పాటులో గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ కానీ, అదేవిధంగా బీజేపీ నరేంద్ర మోడీ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో వాటన్నింటినీ నెరవేర్చే దిశగా ముందుకెళ్ళడమే కాకుండా చాలా కాలంగా కూడా దివ్యాంగులకు సంబంధించి ఉచిత బస్సు సౌకర్యం కావాలని చాలా సంవత్సరాలుగా కూడా మీరు అనుకుంటూ ఉండడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అదే కాకుండా ఫ్రీ బస్ సర్వీస్ కాకుండా లగ్జరీ బస్సులు కానీ 3 కేటగిరీస్లో ఉన్న బస్సులు కూడా 50%తో మీకు సహాయకులు కూడా వాళ్ళకు కూడా 50%తో ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం, దీన్ని ఆకాంక్షకు అనుగుణంగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో లక్షలాది యాత్రికులు వచ్చే ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ప్రశాంతమైన వాతావరణం స్థిరంగా ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలే కాకుండా రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేస్తున్న ఎన్డీఏ కూటమి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.